హాయ్ వెల్కమ్ టు ఎస్వి మ్యాథ్స్ ఛానల్. ఇంటర్ మ్యాథ్స్ 2B ఇంటిగ్రేషనమా. సో ఇది ఇంటిగ్రేషన్ చాప్టర్. ఇది ఇంటిగ్రేషను వెరీ 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 ఐఎంపీ చాప్టర్ అండ్ వెరీ వెరీ ఈజీ చాప్టర్. ఓకే, ఇంటిగ్రేషన్ ఈజ్ ఏ వెరీ వెరీ ఐఎంపీ చాప్టర్. ఓకేనమ్మా. సో ఏంటంటే 1Bలో మీరు కాల్కులస్లో డిఫరెన్సియేషన్ నేర్చుకున్నారు. సో డిఫరెన్సియేషన్ ఇది ఈజ్ రెసిప్రోకల్ ఈజ్ ద ఇంటిగ్రేషన్. సో ఇంటిగ్రేషన్ అంటే ఏంటంటే ఇంటిగ్రేషన్ ఈజ్ ద ఇన్వర్స్ ప్రాసెస్ ఆఫ్ డిఫరెన్సియేషన్. సో ఇంటిగ్రేషన్ ఈజ్ ద ఇన్వర్స్ ప్రాసెస్ ఆఫ్ differentiation. Okay, integration is the inverse process of differentiation. So 1Bలో మీరు డిఫరెన్సియేషన్ నేర్చుకున్నారు కదా, దానికి రెసిప్రోకల్ వచ్చి ఇంటిగ్రేషన్. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్, సో ఇందులో ఫార్ములాస్ ఏముంటాయంటే f(x) d/dx ఆఫ్ ఇంటిగ్రేషన్ మీరు డిఫరెన్సియేషన్లో చేశారు. d/dx ఆఫ్ x⁴n. సో d/dx ఆఫ్ sin x. సో ఇవి ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ f(x) ఈజ్ ఏ ఫంక్షన్. ఓకే. సో f(x) ఈజ్ డిఫరెన్షియబుల్. ఫస్ట్ f(x) ఈజ్ డిఫరెన్షియబుల్. ఓకేనా. f(x) is a differentiable. For example, d/dx of f(x) is small f(x). So f(x) is integration ఏంటి f(x). సో దీనికి differentiation small f(x). ఓకే, f(x) is reciprocal capital f(x). సో దీన్ని ఎట్లా రాస్తామంటే f has antiderivative of small f. Okay, so we called f as antiderivative of small f. Okay nama. So for example, integral f(x) dx is equal to a capital f(x) plus c. So c is integral constant. Okay, c is integral constant. So for example, the d/dx of x plus 1. సో దీనికి ఏంటి d/dx of x అంటే 1 కదా, కాన్స్టెంట్ 1కి 0. ఓకే. సో ఇక్కడ ఇంటిగ్రల్ సింబల్ ఏంటి ఇది. ఓకేనా. సో 1dx అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 1dx అంటే x ప్లస్ 1. సో దీని రెసిప్రోకల్ డిఫరెన్సియేషన్. అర్థమైందా. సో ఇంటిగ్రేషన్ ఈజ్ ద ఇన్వర్స్ ప్రాసెస్ ఆఫ్ డిఫరెన్సియేషన్. ఓకే. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. d/dx ఆఫ్ x² ప్లస్ 2. d/dx ఆఫ్ x² ప్లస్ 2. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఏమవుతుంది, x² అంటే 2x కదా, 2x కాన్స్టెంట్కి 0. ఓకే. సో ఇంటిగ్రేషన్ ఏమవుతుంది, ఇంటిగ్రల్ 2x dx అనుకోండి, ఏమవుతుంది x² ప్లస్ 2. సో దీనికి రెసిప్రోకల్ వచ్చి డిఫరెన్సియేషన్. అర్థమైందా. సో ఇంటిగ్రేషన్ ఈజ్ ద ఇన్వర్స్ ప్రాసెస్ ఆఫ్ డిఫరెన్సియేషన్. ఓకే. సో దీనికి కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. సో ఫార్ములాస్ మీరు బాగా నేర్చుకుంటే ప్రాబ్లమ్స్ ఈజీగా చేయగలుగుతారు. ఓకేనా. సో అర్థమైందా. సో ఫార్ములాస్ చూద్దాం ఒకసారి. చూడండి, ఇంటిగ్రేషన్ ఫార్ములాస్. సో ఇంటిగ్రల్ 1dx. సో x ఇది కానీ x కదా, x dx x ప్లస్ c. సో ఇంటిగ్రల్ x⁴n dx అంటే x⁴n ప్లస్ 1 by n plus 1 plus c. So c is the integral constant. Okay. So
ఇంటిగ్రల్ లాగ్ ఎక్స్ డిఎక్స్. లాగ్ ఎక్స్ అంటే 1/x ప్లస్ సి. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్. సో ఈ పవర్ ఎక్స్ ప్లస్ సి. సో ఫస్ట్ ఇయర్లో మీరు 1Bలో డిఫరెన్సియేషన్లో ఫార్ములాస్ నేర్చుకున్నారు. సో ఆ ఫార్ములాస్ కొంచెం బాగా చూడండి ఒకసారి. సో వాటికి రెసిప్రోకల్సే ఇవి ఇంటిగ్రేషన్ ఫార్ములాస్. ఓకేనా? సో ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ సి. నెక్స్ట్ ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ డిఎక్స్ అంటే సైన్ ఎక్స్ ప్లస్ సి. ఓకేనా? సో మీకు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఈ ఫార్ములాస్ యూజ్ చేసేటప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? ఇంటిగ్రల్ సీకంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ అంటే tan x ప్లస్ సి. నెక్స్ట్ ఇంటిగ్రల్ కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ మైనస్ కాట్ ఎక్స్ ప్లస్ సి. ఓకే? సో ఇంటిగ్రల్ నెక్స్ట్ వన్ సీకెంట్ ఎక్స్ tan x డిఎక్స్ సీకెంట్ ఎక్స్ ప్లస్ సి. నెక్స్ట్ ఇంటిగ్రల్ కొసీకెంట్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కొసీకెంట్ ఎక్స్ ప్లస్ సి. ఓకే? ఇంటిగ్రల్ 1/√x dx. 1/√x అంటే 2√x. సో 2√x ప్లస్ సి. ఓకే? నెక్స్ట్ నెక్స్ట్ 11th వన్ ఇంటిగ్రల్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. సో tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. నెక్స్ట్ కాట్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ వి. ఇది ఫస్ట్ ఫార్ములా, ఇది సెకండ్ ఫార్ములా. ఇదేంటంటే మనం ప్రాబ్లం యూజ్ చేసేటప్పుడు అక్కడ ఏ ఫార్ములా యూజ్ అవుతుందో దాన్ని బట్టి ఫార్ములా తీసుకోవాలి. ఓకేనా? ఇది యూజ్ అవుతున్నప్పుడు ఇది యూజ్ చేస్తాము, ఇది యూజ్ అయినప్పుడు ఇది తీసుకుంటాం. ఓకే? సో 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి అండ్ కాట్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. ఓకేనా? సో 12th వన్ ఇంటిగ్రల్ 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. సో అండ్ సెకండ్ వన్ అంటే మైనస్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. ఓకే? నెక్స్ట్ ఇంటిగ్రల్ 1/1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు tan h ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. సో నెక్స్ట్ వన్ ఇంటిగ్రల్ 1/√1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. సో √1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ సైన్ h ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. దీంట్లో ఇంకో ఫార్ములా అంటే లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ సి. ఓకే? ఇంటిగ్రల్ నెక్స్ట్ 1/√x స్క్వేర్ మైనస్ 1 డిఎక్స్. దీనికి ఏంటి ఫార్ములా కాస్ h ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. సో లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ప్లస్ సి. ఓకే? సో ఈ ఫార్ములాస్ అన్నీ కూడా మీరు ఒకసారి చూడండి, బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? సో ఇన్ని ఫార్ములాస్ ఉన్నాయి కష్టమేమో అని అనుకోవద్దు. ఎందుకంటే ఫార్ములాస్ అయితే మీరు ప్రాబ్లమ్స్ చేయడం చాలా ఈజీ. ఓకే? సో అక్కడ ఏ ఫార్ములా యూజ్ చేస్తున్నామో ఆ ప్రాబ్లం బట్టి అక్కడ ఏది యూజ్ అవుతుందో ఆ ఫార్ములా యూజ్ చేస్తాం. ఓకేనా? సో నెక్స్ట్ ఇంటిగ్రల్ 1/mod x ఇంటూ స్క్వేర్ రూట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ సెకండ్ ఫార్ములా మైనస్ కొసీకెంట్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. ఓకేనా? నెక్స్ట్ సైన్ hx ఇంటిగ్రల్ సైన్ hx డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ hx ప్లస్ సి. నెక్స్ట్ కాస్ hx ఇంటిగ్రల్ కాస్ hx డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ hx ప్లస్ సి. ఓకే? నెక్స్ట్ ఇంటిగ్రల్ కొసీకెంట్ స్క్వేర్ hx డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కాట్ hx ప్లస్ సి. నెక్స్ట్ ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ hx డిఎక్స్ tan hx ప్లస్ సి. నెక్స్ట్ ఇంటిగ్రల్ కొసీకెంట్ hx కాట్ hx డిఎక్స్. సో దానికి వచ్చి మైనస్ కొసీకెంట్ hx ప్లస్ సి. సో ప్లస్ సి. సి ఈజ్ ద ఇంటిగ్రల్ కాన్స్టెంట్. ఓకే? సో ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు అర్థమవుతుంది మీకు. ఓకేనా? నెక్స్ట్ ఇంటిగ్రల్ సీకెంట్ hx tan hx డిఎక్స్. సో దీని ఫార్ములా ఏంటి మైనస్ సీకెంట్ hx ప్లస్ సి. ఓకే? సో అర్థమైందా? నెక్స్ట్ ఇంటిగ్రల్ ఈ పవర్ ax dx ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ax బై a ప్లస్ సి. నెక్స్ట్ ఇంటిగ్రల్ ఈ పవర్ ax ప్లస్ b dx ఈ పవర్ ax ప్లస్ b బై a. సో ఈ వాల్యూ అన్నమాట ax వాల్యూ x మల్టిపుల్ వాల్యూ ప్లస్ సి. ఓకే? నెక్స్ట్ ఇంటిగ్రల్ సైన్ ఆఫ్ ax ప్లస్ b dx ఈజ్ ఈక్వల్ టు మైనస్ కాస్ ఆఫ్ ax ప్లస్ b బై a ప్లస్ సి. నెక్స్ట్ ఇంటిగ్రల్ కాస్ ఆఫ్ ax ప్లస్ b dx ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ ax ప్లస్ b బై a ప్లస్ సి. నెక్స్ట్ ఇంటిగ్రల్ f ప్లస్ g ఇంటూ ఎక్స్ డిఎక్స్. సో రెండు ఫంక్షన్స్ ఇచ్చినప్పుడు fg అనే రెండు ఫంక్షన్స్ ఇచ్చినప్పుడు ఫార్ములా ఇంటిగ్రల్ f ఆఫ్ x dx ప్లస్ ఇంటిగ్రల్ g ఆఫ్ x dx ప్లస్ సి. ఓకే? నెక్స్ట్
ఇంటిగ్రల్ ఏఎఫ్ ఎక్స్ డిఎక్స్, ఏ ఇంటూ ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ సి. ఓకే, ఇంటిగ్రల్ ఎఫ్ మైనస్ జీ ఇంటూ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ సి. ఓకే, సో ఈ ఫార్ములాస్ అన్నీ కూడా బాగా ప్రాక్టీస్ చేయండి, బాగా ప్రిపేర్ అవ్వండి. సో ఎంత బాగా ప్రిపేర్ అయితే ప్రాబ్లమ్స్ మీరు ఎంత బాగా చేయగలుగుతారు. ఓకేనా? సో ఫార్ములాస్ అన్నీ కూడా ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, సో మీకు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు అర్థమవుతుంది, ఎక్కడ ఏ ఫార్ములా యూస్ చేస్తున్నామో అర్థమవుతుంది. ఓకేనా? సో ఫార్ములాస్ మాత్రం బాగా బై హార్ట్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? సో స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి ఫార్ములాస్ అన్నీ కూడా. సో వెరీ ఐఎంపీ చాప్టర్ అండ్ ఈజీ. సో ఇంటిగ్రేషన్ అంటే చాలా భయం, కష్టం, చేయలేమని అని అస్సలు భావించద్దు. ఓకేనా? సో మీరు ఫార్ములాస్ బై హార్ట్ చేస్తే చాలా ఈజీగా చేయగలుగుతారు ప్రాబ్లమ్స్ అన్నీ కూడా. ఓకే, నెక్స్ట్ 11th నుంచి ఫార్ములాస్. ఓకేనా? సో నెక్స్ట్ సో ఫార్ములాస్ అన్ని బాగా చదవండి. నెక్స్ట్ వీడియోలో ప్రాబ్లమ్ స్టార్ట్ చేద్దాం. ఓకే, సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.